అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన పథకాల గురించి తెలియజేయడానికి ఈ ఛానల్ ప్రారంభించడమైనది. ఎన్నికల హామీల మేరకు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామని తెలియజేశారు. దీనికి సంబంధించి రైస్ కార్డు ఉంది కదా అని మేము ఎలిజిబుల్ అవుతామని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది తప్పండి. ఎందుకంటే రైస్ కార్డులో ఉన్నప్పటికీ కొంతమంది పిల్లల పేర్లు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనందువల్ల వాళ్ళు ఇనెలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కావున ముందుగా పిల్లల్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎనేబుల్ చేసుకోవాలి. మీ పిల్లలు మ్యాపింగ్లో ఉన్నారా లేదనేది మీ దగ్గరలోని సచివాలయానికి వెళ్ళి అడ్మిన్ గారి లాగిన్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డీటెయిల్స్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. సో మీ పిల్లలు ఉంటేనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మీకు పథకం అనేది వర్తిస్తుంది. సో ఒకవేళ లేకపోతే అడ్మిన్ గారి లాగిన్లో చైల్డ్ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మీ పిల్లల యొక్క ఆధార్ డీటెయిల్స్, ఇంటి నెంబరు, ఫోన్ నెంబరు వంటి వివరాలు తెలియజేస్తే వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.